ముందు వీడియోలో మీరు ఈ tan 2 θ, tan 2 θ, tan 4 θ tan 3 θ ఇంతవరకు మీరు నేర్చుకున్నారు. దీని తర్వాత ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్ 2లో మీరు సేమ్ నోట్స్ ఇంతవరకు రాసుకున్న నోట్స్లోనే మీరు కంటిన్యూ చేయండి. tan a ప్లస్ b ఈక్వల్ టు tan a ప్లస్ tan b divided by 1 minus tan a into tan b. ఓకే, ఇది. దీని తర్వాత tan a minus b, జస్ట్ ఈ వాల్యూస్ అనేవి పైకి కిందకి మారుతాయి అంతే. tan a minus tan b divided by 1 plus tan a into tan b. ఓకే, నెక్స్ట్ cot a ప్లస్ b. జస్ట్ చూడండి, పైన ఉన్న ఫార్ములాస్తో దీన్ని కంపేర్ చేయడానికి ఈ ఫార్ములాతో దీన్ని కంపేర్ చేయండి చూద్దాం. మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఫస్ట్ cot a ఇంటూ cot b మైనస్ 1 divided by cot a ప్లస్ cot b. ఓకే, నెక్స్ట్ చూడండి, cot a మైనస్ b. దీనికి cot a cot b ప్లస్ 1 డివైడెడ్ బై ఇక్కడ మాత్రం cot b మైనస్ cot a. చూడండి, cot a మైనస్ cot b కాదు, cot b మైనస్ cot a. ఇది మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా బాగా గుర్తెట్టుకోండి. ఇక్కడ మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, దీని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సమ్స్ ఆర్ డిఫరెన్స్ ఇంటూ ప్రొడక్ట్స్ అన్నమాట. ఈ సమ్స్ అనే వాటిని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అన్నదానికి కూడా కొన్ని మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఉన్నాయి. అవి చూడండి. ఫర్ సపోజ్ ఫస్ట్ సమ్ sin c ప్లస్ sin d. ఈ సమ్ని మనం ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే 2 ఇంటూ sin c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. ఈ విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేసి దాని వాల్యూ అనేది మనం రాబట్టవచ్చు. దీని తర్వాత sin c మైనస్ sin d, దీన్ని మనం 2 ఇంటూ cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2 ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసి ఈ వాల్యూస్ మనం రాబట్టవచ్చు. నెక్స్ట్ cos c ప్లస్ cos d, దీన్ని మనం 2 ఇంటూ cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. చూడండి, ఇక్కడ రెండు కాసే వస్తుంది. చూడండి ఆ విషయం, cos c ప్లస్ cos d. నెక్స్ట్ cos c మైనస్ cos d ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ sin c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ రెండు సైన్లే వచ్చి సేమ్ రిపీట్ అవుతుంది. ఇవి ఈ సమ్స్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్. దీని తర్వాత ఇంకా కొన్ని కాన్సెప్ట్ చెప్తాను. అవి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఆ కాన్సెప్ట్ చూడండి. నార్మల్గా మీకు ఒక రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈక్వేషన్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఏమో a sin x ప్లస్ b cos x ఈక్వల్ టు m. ఓకే, సెకండ్ ఈక్వేషను a cos x మైనస్ b sin x ఈక్వల్ టు n. ఈ రెండు ఇస్తే మీకు వాల్యూ ఏమవుతుందంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్. ఇది ఎలా ఉపయోగపడుద్ది, దీనివల్ల ఉపయోగం ఏంటి అని మీరు నన్ను అడగచ్చు. జస్ట్ ఈ వాల్యూ మొత్తం ఇచ్చేస్తాడు, ఇక్కడ n అనే వాల్యూని ఇవ్వడు. అప్పుడు మీరు n అని ఫైండ్ చేయాలంటే జస్ట్ ఏం తీసుకొచ్చి ఇక్కడ, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ, m తీసుకొచ్చి ఇక్కడ మీరు పెడితే n అనే వాల్యూ మీకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఈ ఫార్ములా ఇచ్చిన ఈక్వేషన్స్ ని మీరు సాల్వ్ చేసి మీకు కావాల్సిన వాల్యూ అనేది మీరు ఫైండ్ చేయొచ్చు. ఓకే, దీని తర్వాత
సెకండ్ ఫార్మ్ ఏ secant x ప్లస్ బి tan x ఈక్వల్ టు m. సేమ్ కింద ఏ tan x మైనస్ బి secant x ఈక్వల్ టు n. ఇప్పుడు మాత్రం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. ఈ విధంగా మీరు ఈ బేసిక్ను ఉపయోగించి మీరు వాల్యూ అనేది మీరు ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఇది. దీని తర్వాత ఇంకో రిజల్ట్ చూడండి. మీరు secant x ప్లస్ tan xని 1/secant x మైనస్ tan xగా రాసుకోవచ్చు. ఓకే, ఇదే విధంగా cosecant x ప్లస్ cot xని 1/cosecant x మైనస్ cot xగా రాసుకోవచ్చు. జస్ట్ మీరు దీన్ని ఎలా ఉపయోగించాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మిమ్మల్ని ఎలా అడుగుతాడంటే secant x ప్లస్ tan x ఈక్వల్ టు p వాల్యూ ఇచ్చేసాడు. దెన్ ఫైండ్ secant x మైనస్ tan x అని అడుగుతాడు. అప్పుడు మీకు ఈ ఫార్ములా గుర్తుంటే secant x ప్లస్ tan x ఈజ్ ఈక్వల్ టు p అయితే secant x మైనస్ tan x ఏమవుతుంది 1/p. ఇంతే కదా ఆన్సర్. అదనమాట. ఈ విధంగా మీరు ఈ ఫార్ములాను ఉపయోగించి ఈ సమ్స్ని మీకు డైరెక్ట్గా అడుగుతాడు. ఈ విధంగా కానీ మీరు ఎలా చేసినా సరే చాలా లెందీ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ½ an hour పడుతుంది మీరు దాన్ని సాల్వ్ చేయడానికి. గట్టిగా మాట్లాడితే ½ an hour తర్వాత కూడా మీరు సొల్యూషన్ రావట్లేకపోవచ్చు. మీకు బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే, బేసిక్స్ అంటే ఇవి కాదు, మీరు దీన్ని రీసెర్చ్ చేయాలన్నమాట. ఒక థియరమ్ను ఉపయోగించి దీన్ని సాల్వ్ చేసి ఈ ప్రూఫ్ని మనం చూపించగలగాలి. సో అందుకే అవన్నీ మనకు అనవసరం. ఎగ్జామ్లో మనకి మీరు అరగంట టైం స్పెండ్ చేసి మార్క్ చేసిన ఒక 10 సెకండ్లు మీరు టైం స్పెండ్ చేసి ఆన్సర్ని మార్క్ చేసినా మీకు ఇచ్చేది 1 మార్క్ మాత్రమే రైట్ అయితే. రాంగ్ అయితే అది ఇవ్వరు. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టేసుకోండి ఈ రిజల్ట్స్ని. దీని తర్వాత మీకు సమ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ కొన్ని ఉన్నాయి చూడండి, అవి కూడా మీకు చెప్తాను. ఎలా అంటే ఫర్ సపోజ్ 3 యాంగిల్స్ ఏ అండ్ బి అండ్ సి, దీని సమ్ అనేది మీకు 180 degrees వచ్చింది అనుకోండి. అప్పుడు tan ఏ ప్లస్ tan బి ప్లస్ tan సి ఈక్వల్ టు మీకు వాల్యూ tan ఏ tan బి అండ్ tan సి. ఓకే, దీని తర్వాత ఇంకొక రిజల్ట్ ఏంటంటే cot ఏ ప్లస్ cot బి ప్లస్ cot సి ఈక్వల్ టు 1. ఒకవేళ ఇచ్చింది మీకు ఫర్ సపోజ్ cot ఏ ప్లస్ cot బి ప్లస్ cot సి ఈజ్ ఈక్వల్ టు డాష్ అని ఇస్తాడు. అప్పుడు మీకు ఏమిస్తారంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 అయ్యేలా ఇస్తారు. జస్ట్ మీరు ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 180 అయితే మీకు cot ఏ ప్లస్ cot బి ప్లస్ cot సి అనేది 1 అవుతుంది. ఇది మీకు డైరెక్ట్గా ఈ ఫార్ములా తెలిస్తే మీరు ఆన్సర్ చేయగలరు, లేదంటే ఆన్సర్ చేయలేరు. సో నెక్స్ట్ సెకండ్ కేసులో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 90 degrees అనుకోండి. అప్పుడు tan ఏ ప్లస్ tan బి ప్లస్ tan సి ఈక్వల్ టు 1. సో కింద cot ఏ ప్లస్ cot బి ప్లస్ cot సి ఈక్వల్ టు cot ఏ cot బి అండ్ cot సి. సో ఇది. దీని తర్వాత థర్డ్ కేసులో రెండే వాల్యూస్ ఉన్నాయి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 45 degrees అనుకోండి. ఓకే, దెన్ 45 degrees అయితే మీకు 1 ప్లస్ tan ఏ ఇంటూ 1 ప్లస్ tan బి ఈక్వల్ టు 2. కింద 1 మైనస్ cot ఏ ఇంటూ 1 మైనస్ cot బి ఈక్వల్ టు 2.
ఎప్పుడు a ప్లస్ బి ఈక్వల్ టు 45 అయితే. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇవి ట్రిగనోమెట్రిక్లో ఉన్న టోటల్ బేసిక్స్. ఇవన్నీ తెలిస్తే మీరు 90% ఆఫ్ ద ట్రిగనోమెట్రిక్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసేయచ్చు. అండ్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, మనం టార్గెట్ చేసే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎగ్జామ్స్కి ఈ ఫార్ములాస్ అనేవి మోర్ దెన్ ఎనఫ్, చాలా ఎక్కువ. ఇవి తెలిస్తే మీరు ఆల్మోస్ట్ ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు సాల్వ్ చేస్తారు ట్రిగనోమెట్రిక్స్ వచ్చినాయి. సో ఇంతవరకు మీరు నా వీడియో చూసారంటే అంతో ఎంతో నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటికీ కూడా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు వస్తాయి. వచ్చిన ప్రతి వీడియో చూసి మీరు నోట్స్ రాసుకొని మీ ఎగ్జామ్లో మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మంచిగా మార్కులు తెచ్చుకోండి. దీంతోపాటు మనకి ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్లో మీకు వీక్లీ షెడ్యూల్ అనేది పోస్ట్ చేస్తాను. అన్ని అప్డేట్స్ కూడా నేను అందులో మీకు పోస్ట్ చేస్తాను. సో మీకు ఇవన్నీ కావాలనుకుంటే మీరు ఆ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు అక్కడ అప్డేట్స్ అనేవి మీకు అవుతాయి. అందులో మీకు జాయిన్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే వీక్లీ వన్స్ మీకు నేను మెసేజ్ సెండ్ చేసే అవకాశం మీకు ఇస్తాను. సో ఆ రోజు మీరు మ్యాథ్స్లో, రీజనింగ్లో, జనరల్ సైన్స్లో, జనరల్ అవేర్నెస్లో, జీకేలో, కంప్యూటర్ నాలెడ్జ్లో, ఇలా ఎందులోనైనా సరే మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఆ రోజు మీరు ఆ గ్రూప్లో మీరు పోస్ట్ చేయొచ్చు. ఆ గ్రూప్లో మీరు పోస్ట్ చేస్తే ఆ డౌట్స్ అన్నిటిని నేను స్క్రూటైజ్ చేసి నేను ఆ డౌట్స్ అన్నిటికి కూడా వ్యాలిడ్గా మీకు సమాధానాలు అనేవి ఒక వీడియో చేసి నేను నెక్స్ట్ వీక్లో మీకు అప్లోడ్ చేస్తాను. సో ఈ విధంగా మీ డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. సో డైరెక్ట్గా నాకు తెలిసి ఇంత నీట్గా మీకు తెలుగులో చెప్పే ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఎగ్జామ్స్ అన్ని రాస్తూ ఆ ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ 85% మార్క్స్, 90 పైన పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేస్తూ ఒక క్యాండిడేట్ చెప్పే ఛానల్ అనేవి మేబీ లేవు అని అనుకుంటున్నాను. ఉన్నాయేమో నాకు తెలియదు. సో ఫ్రీగా చెప్తాం ఇది కూడా. అండ్ ఇలాంటి అవకాశాలన్నీ కూడా నేను మీకు ఇస్తున్నాను. మీతో పాటు నాకు ఉపయోగమే. మీరు నాకు కూడా తెలియని ఏదైనా డౌట్ అడిగితే నేను కూడా నేర్చుకొని అది అత్యంత సింపుల్ వేలో మీకు ఎలా చెప్పాలో నేను మీకు చెప్తాను. మీరు ఎగ్జామ్లో దాన్ని ఎలా ఉపయోగించాలన్న విషయం కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాను, అన్ని ఎగ్జామ్ని ఫేస్ చేస్తున్నాను. అండ్ ప్రెజెంట్ ఎగ్జామ్స్ని మీతో పాటు నేను ట్రెండ్లో రాస్తున్నాను. సో ఇక్కడతో వీడియో అనేది ముగిస్తున్నాను. సో ఇవన్నీ మీకు బెనిఫిట్స్గా ఉంటాయి కాబట్టి నేను మిమ్మల్ని నా ఛానల్లో జాయిన్ అవ్వమంటున్నాను. ఫ్యూచర్లో మీకు వచ్చే డౌట్స్ కూడా క్లియర్ చేస్తానని చెప్తున్నాను. సో ఇక్కడతో వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.